వెల్కమ్ టు డే 7 ఆఫ్ లెర్నింగ్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ రోజు మనం విప్రో ఫస్ట్ రౌండ్లో అడిగిన ఈ బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ లైక్ ఆపరేటర్. లైక్ ఆపరేటర్ అంటే ఏంటి? సో మీకు ఒక మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక టేబుల్ ఉంది, అందులో యూజ్ సెట్ ఆఫ్ డాటా ఉంది. సో మీరు ఈ లైక్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ని కాలం నుండి రిట్రీవ్ చేయగలరు. సో సపోజ్ ఒక ఫుల్ నేమ్ తీసుకోండి, ఒక పర్సన్ రికార్డ్ని రిట్రీవ్ చేద్దాం అనుకుంటారు, కానీ ఇక పర్సన్ నేమ్ తెలియదు. సపోజ్ అందులో ఒక కొంచెం నేమ్ లైక్ ఫస్ట్ నేమ్ అన్న తెలియవచ్చు లేదా లాస్ట్ నేమ్ అన్న తెలియవచ్చు. ఆ ఫస్ట్ నేమ్ చాలు మనకి ఆ రికార్డ్ని రిట్రీవ్ చేయడానికి. మనం లైక్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఆ ఎంటైర్ పర్సన్ రికార్డ్ని మనం రిట్రీవ్ చేయగలుగుతాం. సో ఈ లైక్ ఆపరేటర్ దేంతో యూజ్ చేస్తామంటే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్తో యూజ్ చేస్తాం. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? పర్సంటైల్ సింబల్. సో అది ఎలా వర్క్ అవుతుందో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా. నా ఇన్స్టాగ్రామ్ అనే డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్న ఎంప్లాయీస్ అనే టేబుల్, అందులో ఐడి ఇంకా నేమ్ ఇంకా డిపార్ట్మెంట్ ఈ 3 కాలమ్స్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ని మనం ఇన్సర్ట్ చేసాం. సో ఆ టేబుల్ రికార్డ్స్ చూద్దాం. ఇన్ని నేమ్స్ ఉన్నాయి. సో నువ్వు ఈ లైక్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఒక రికార్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటావు. అదేం రికార్డ్? సపోజ్ నీకు ఒక పర్సన్ రికార్డ్ కావాలి, కానీ ఆ పర్సన్ నేమ్ నీకు తెలియదు. సంథింగ్ యాడమ్ అని ఉంటుంది. యాడమ్ అని ఫస్ట్ నేమో లాస్ట్ నేమో మధ్యలో నేమో ఏది తెలియదు, మిడిల్ నేమో ఏది తెలియదు. సో క్వెరీ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్. సో యాడమ్ అనేది నేమ్ కాలమ్కి సంబంధించి కాబట్టి మనం ఫిల్టరింగ్ కూడా నేమ్ కాలమ్ మీద ఇచ్చుకోవాలి. వేర్ నేమ్ లైక్ ఈ సింగిల్ కొటేషన్స్లో పర్సంటైల్ ఇచ్చుకొని యాడమ్ అని ఇచ్చుకోవాలి. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యాడమ్ అని ఉంటుంది, దాని ముందు పర్సంటైల్ ఇచ్చాం, దాని తర్వాత పర్సంటైల్ ఇచ్చాం. అంటే మీనింగ్ ఏంటంటే యాడమ్ అని ఉంటుంది, యాడమ్ ముందు ఏదైనా ఉండొచ్చు, యాడమ్ తర్వాత ఏదైనా ఉండొచ్చు. సో ఎంప్లాయీస్ అనే టేబుల్ నుండి ఈ నేమ్ అనే కాలం నుండి ఆ నేమ్లో యాడమ్ అని ఉంటే చాలు. లైక్ యాడమ్ ముందు ఎన్ని క్యారెక్టర్స్ అని ఉండొచ్చు, యాడమ్ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అని ఉండొచ్చు. పర్సంటైల్ వర్క్ అదే అన్నమాట. 0 క్యారెక్టర్స్ అన్న సబ్స్టిట్యూట్ చేస్తుంది, లేదంటే 0 to n క్యారెక్టర్స్ అన్న సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో ఈ క్వెరీ మనం రన్ చేస్తాం అనుకో, యాడమ్ అనే నేమ్ ఉన్న రికార్డ్ అన్నీ మనకి రిట్రీవ్ అవుతాయి అన్నమాట. ఈ యాడమ్స్ మనం యాడమ్ అనే ఇచ్చాం, దాని తర్వాత ఎస్ ఉంది, ఇక్కడ ముంగట ఈవీఈ సమ్ స్పేస్ ఉంది. సో లైక్ ఆపరేటర్ ఇలా వర్క్ అవుతుంది.